నెల్లూరులో ఇప్పుడు లైవ్ ఫిష్ దొరుకుతాయన్నమాట. వీడియో తీసుకున్నా. ఇలాగా గుంటలు తవ్వేసి మన చెరువులో ఎలాగా చేపలు ఉంటాయో అలాగా ఈ గుంటల్లో చిన్న చిన్న గుంటలు, ఇది సిటీ బయట ఉన్నాయి, గుంటలు తవ్వేసి ఆ గుంటల్లో నీళ్లు పోసి అందులో బతుకున్న చేపలు ఉంటాయి, వదిలింటారు వీళ్ళు. మనం వెళ్ళామంటే ఆ బతుకున్న చేపల్ని పట్టి అప్పటికప్పుడే ఫ్రెష్గా మనకిస్తారు లైవ్ ఫిష్ అనేసి. ముందు వచ్చేసి మనకు ఐసులో పెట్టేవాళ్ళు పాడైపోకుండా, లేదంటే చెరువులోంచి పట్టుకొని వచ్చేవాళ్ళు, అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఈ రోడ్ సైడ్ లైవ్ ఫిష్ అనేసి కొత్త టెక్నిక్ మొదలైంది. చేపల అమ్మకంలోనూ పెంపకంలోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ ఇంప్రూవ్మెంట్ అనేది మానవుడు వెతుక్కుంటూ ఉంటాడు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు కొత్త రకంగా. అలాగా చేపలు అమ్ముకునే వాళ్ళు ఇదొక డెవలప్మెంట్ చేశారు. మంచిదే, మంచి ప్రయత్నం ఇది. జనాలు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. బతుకున్న చేపలు అప్పటికప్పుడు పట్టి అలాగ చెరువుల నుంచి ఇవ్వడము, అదొక హ్యాపీనెస్ కూడా ఉంటుంది, బతుకున్న చేపలు తెచ్చుకున్నామనేసి. కాబట్టి ఇలాంటివి మంచి విషయమే. అంటే మనిషి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి ముందడుగు వేస్తూ మనుగడ పొందుతున్నాడు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇలాంటి సన్నివేశం అన్నది నెల్లూరులో చూడడానికి దొరికింది. ఇంకా బయట కూడా మొదలెడతారేమో తెలియదు మనకు. ఎలాగున్నా కూడా మనకు న్యాచురల్గా చెరువుల్లోనూ కోనలోనూ గుట్టల్లోనూ నీళ్ళు చెరువులు ఉంటాయి, చిన్న చిన్న గుంటలు. అక్కడ న్యాచురల్ చేపలకు ఉండే రుచి ఇలా సాకే చేపలు ఉండదు. కానీ పరిస్థితులు ఇప్పుడు అలాగా లేదు. జనసంద్రం పెరిగింది, అడవి సంపద తగ్గింది. మనిషి బతుకు మనుగడ కోసము, మనిషి ఆహారం కోసము ఏదో ఒకటి చెయ్యాలి, ఉన్న దాంట్లోనే తిని తృప్తి పొందాలి. రాబోయే కాలంలో ఇంకా రోజులు ఎలాగ మారిపోతాయో, ఇంకా ఎలాగుంటాయో తెలీదు, చెప్పలేము. నిజంగా కొన్ని పండ్లు అయితే అడవి పండ్లు తెచ్చి అమ్మేవారు స్కూల్ దగ్గర, బిక్కి పండ్లని, ఇంకోటి ఎర్రగా ఉంటాయి, ఏం పండ్లు అంటారు, ఊటి పండ్లు ఏదో అంటారు, అలాంటివి. అవన్నీ ఈ జనరేషన్లో వాళ్ళకి అస్సలు తెలియదు. పుస్తకాలు చూసుకోవాల్సింది. కొన్ని రోజులు పోతే చేపల గుంటలు ఎలాగ ఉంటాయి, చెరువులు ఎలాగ ఉంటాయని కూడా పుస్తకాల్లో చూసి, ఫోటోలు చూసి నేర్చుకోవాల్సిన రోజులు వస్తాయేమో పిల్లలకి తెలియదు. వీళ్ళ టెక్నాలజీని తక్కువ చేయడం కాదు, మనము ముందుకు ఎంత వెళ్తున్నామని చెప్పేసి మనలో కాలుష్యం ఎంత పెరిగిపోతుంది, మన ప్రకృతి సంపద ఏమైపోతుంది, మనం చూసినవి చూడలేకపోతున్నారు ఇప్పుడు జనరేషను అన్న ఒక ఆలోచన విధానమే. కానీ ఎవరిని తక్కువ చేసి కానీ వాళ్ళ టెక్నాలజీని మనము, వాళ్ళ ఐడియాలజీని మనము కించపరిచినట్టుగా కాదు. జనరేషన్తో పాటు మారుతున్నాయన్నీ, అందులో ఇది ఒకటి. ఇంకొకటి మనకు గొప్ప విషయం ఏంటంటే న్యాచురల్ ఫుడ్ అన్నమాట. న్యాచురల్ ఫిష్ ఐసుల్లో పెట్టి అమ్మడం కన్నా ఇలాగ న్యాచురల్గా పెట్టి అమ్ముతున్నారు చూసారా. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది, న్యాచురల్గా కూడా ఉంటుంది. సూపర్ కదా. మీకు ఎలా అనిపించింది కొత్త టెక్నాలజీ? తీస్తాను